అక్షర సాగరం న్యూస్ కి స్వాగతం. జీవీఎంసీ 75వ వార్డు పరిధిలో గల గొడ్డువానిపాలెం గ్రామంలో దసరా సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర శెట్టి బలజ సేవా సంఘం ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ రోజు దుర్గాదేవి అమ్మవారి అవతారం బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వార్డు నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, ధర్మాల శ్రీను, చెల్లుబోయిన నాయుడు, కాతా బాలకృష్ణ, పులి లక్ష్మీబాయి, గొందేసి శ్రీనివాసరెడ్డి, ఎన్నేటి రమణ, నక్క రమణ, తిరుమరి వెంకటేష్, అండిబోయిన లక్ష్మి దంపతులు, గోందేసి అప్పలరెడ్డి, గంట్యాడ పైడికొండ, దిల్లీశ్వరరావు మరియు కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు. राजाय प्रसन्न सहाय नमो वाय वैष्णवे कुबेराय श्रवणाय महाराजे नमः ओम तत्ब्रह्म ओम तत्मा ओम तत्सत्य पूर्णम अंतश्वेत भूतेश्वर ब्राह्मणकन्या कृष्ण ब्रह्मस्वर दर्शन व्यावति वापो जय रसांतं ब्रह्मपूर्वश्रम ईशान सर्व विज्ञानं ईश्वर सर्वभूतानां ब्रह्मार्थ బ్రహ్మేశ్వర శెట్టిబజ్జి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మరి యొక్క నవరాత్రి మహోత్సవాలు వీళ్ళు ప్రతి ఏటా కూడా చాలా ఘనంగా మరి ఉన్నటువంటి శెట్టిబజ్జి సంఘం మరి ఉన్నటువంటి యూత్ కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం, మరి అమ్మవారిని ఈ యొక్క 11 రోజులు కూడా చాలా చక్కగా మరి చేసి మరి ఆ యొక్క తల్లి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా బాగుండాలి, అందరూ బాగుండాలనే మంచి మనస్తత్వంతో మనందరం కూడా ముందుకెళ్ళాలి. మరి ప్రతి ఏటా కూడా చాలా ఘనంగా చేసేటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు నాకు ఉన్నటువంటి కమిటీ సోదరులందరికీ కూడా ముందుగా పేరు పేరున మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ప్రతి ఏటా కూడా దినదిన అభివృద్ధి చెంది ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన భావితరాలు కూడా మరి దీన్ని కొనసాగించే విధంగా వాళ్ళందరూ కూడా మంచి పిల్లలందరూ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలి. మరి యొక్క భగవంతు ఆశీస్సులతో ప్రాంతం అంతా కూడా నిత్యం కూడా ఎప్పుడు కూడా చల్లగా హ్యాపీగా అందరూ కూడా పిల్ల పాపంతో కుటుంబం కూడా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని కూడా మరొకసారి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. ముందుగా శ్రీ విఘ్నేశ్వర శెట్టి బలజ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి మహాశివరాత్రి దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా మరి ఈరోజు ఈ 11 రోజులు 9 రోజులు నవదినాలు మరి అమ్మవారిని ఇక్కడ కొలు ఉంచడం జరుగుతుంది. మరి అమ్మవారిని ప్రతి ఏటా కూడా ఇక్కడ చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అంకిత భావంతో అమ్మవారి పూజలు భక్తితో చేస్తున్నారు కాబట్టి మీకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ వెళ్ళవేళ్ళ ఉండాలి. అలానే ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు అవి ఉండేటప్పుడు కూడా మీరందరూ కూడా అందరూ సమిష్టిగా ఎటువంటి అగత్యాలు జరగకుండా అంత మంచి భక్తి శ్రద్ధలతో మీరందరూ కూడా నిమగ్నం అయ్యి అమ్మవారి పూజలు చెయ్యాలి. అలానే ఇక్కడ మరి ప్రతి సంవత్సరం అన్న సమారాధన కూడా బాగా భారీ ఎత్తులో చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మా వంతు ఏమైనా మీకు అవసరమైనప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా అయితే మనం మీకు సాయంగా ఉంటున్నామో అదేవిధంగా మీకు కూడా ఈ సంవత్సరం కూడా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై దుర్గా భవాని. శ్రీమాత్రే నమః. అమ్మదయ్య ఉంటాను ఉన్నట్టే శ్రీ విఘ్నేశ్వర శెట్టి బలజ సేవా సంఘం గొడ్డువానిపాలెం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ యొక్క భారతదేశంలో హైందవ సాంప్రదాయంలో భాగంగా గణపతి నవరాత్రులు వెనువెంటనే వాళ్ళ అమ్మగారైనటువంటి దేవి శరన్నవరాత్రులు, తర్వాత కార్తీకుడు వాళ్ళ నాన్నగారు శివయ్య, అనంతరం డిసెంబర్లో ధనుర్మాసం. ఇలాగా హిందువులకి అనేక పండుగలు ఉన్నాయి. అన్నిటినీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ యొక్క దేవదేవతలను పూజిస్తూ మన దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి,
మన ప్రాంతం బాగుండాలనే విధంగా అందరం కూడా ఈ యొక్క దైవ చింతనలో ఉండడం ఆనందించదగ్గ విషయం. మరలేక మన గాజువాక నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా గణపతి నవరాత్రులు, దేవి శరణవరాత్రులు అత్యంత వైభవంగా డబ్బుతో కూడుకుని పని అయినప్పుడు కూడా డబ్బును లెక్క చేయకుండా ఆ యొక్క భగవంతుని సన్నిధిలో ఉండాలనే సదుద్దేశంతో ఈ యొక్క చెట్టుబల్లి జీవనం సేవా సంఘం వారు ఇక్కడ దేవి శరణార్థి నిర్వహించడం గర్వించదగ్గ విషయం. దీనిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ఆ యొక్క యువజన సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి కుటుంబం మీద అమ్మ ఆశీస్సులు ఉండాలని, భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతూగుతూ నిత్యం అందరం కూడా ఆనందంగా ఉండాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. శ్రీ విఘ్నేశ్వర చెట్టుబల్లి సేవా సంఘం ఆధ్వర్యంలో గదిగంటేడు ప్రాంతంలో చాలా బ్రహ్మాండంగా ఈరోజు దుర్గాదేవి నవరాత్రులు ప్రారంభించారు. దీనికి మరి మహిళలు, యువకులు, పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇంత ఘనంగా నిర్వహించినందుకు మా గాజువాక చెట్టుబల్లి సేవా సంఘం తరఫున, మా అధ్యక్షుల తరఫున, మా కార్యవర్గం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ప్రతి పూజ కూడా ప్రతిరోజు ఈ విధంగా ఘనంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అనేక పూజల కార్యక్రమంలో ఈ సంఘం ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమం అనేక కార్యక్రమాలు పాల్గొన్నాం. వినాయక చవితిలో ముగ్గుల పోటీలు కానీ చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఇలాగే కలిసికట్టుగా మహిళలు కానీ, యువకులు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ కలిసికట్టుగా విజయవంతంగా చేయాలని అనేక కార్యక్రమాలు మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు గాజువాక మరొకసారి మా యొక్క చెట్టుబల్లి సంఘం తరఫున మీకు ఎటువంటి అవసరం వచ్చినా సరే మేము అందుబాటులో ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పెద్దలకు, మహిళలకు, యువకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. శ్రీ విఘ్నేశ్వర సేవా సంఘం వారు ఈరోజు సిద్ధేశ్వరం గ్రామంలో గొడ్డువనిపాలెం గ్రామంలో అమ్మవారిని ఘనంగా ఆవిష్కరించి ఇక్కడున్న భక్తులందరికీ అమ్మవారి దయ కలిగించాలని కమిటీ కుర్రాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అమ్మ దయ కమిటీ అందరి మీద, అదేవిధంగా గ్రామస్తులందరి మీద ఉండి అమ్మ అందరినీ చక్కగా చూడాలని తెలియజేస్తాం. ఇదే విధంగా ప్రతి కార్యక్రమానికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించాలని. అందరికీ నమస్కారం. ఈరోజు మన శ్రీ విఘ్నేశ్వర చెట్టుబల్లి సేవా సంఘం ఆధ్వర్యంలో గొడ్డువనిపాలెం గ్రామం 75వ వార్డులో దేవీ నవరాత్రులు చాలా ఘనంగా జరపడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏడాది ఈ యొక్క దేవీ నవరాత్రులలో నన్ను భాగస్వాములు చేసినందుకు ముందుగా కమిటీ పెద్దలందరికీ, అలాగే యూత్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క శరణ నవరాత్రులు ప్రతి ఒక్కరికి కూడా మంచి కలగాలని, అలాగే ఈ దేవీ నవరాత్రులు గ్రామ ప్రజలకు, అలాగే ఇక్కడ ఉన్న యువతకు, యువకులకు అందరికీ కూడా ఆ యొక్క తల్లి ఆశీస్సులు ఎలవెల్లా ఉండాలని, ఇంతటి కార్యక్రమంలో ప్రతి ఏడాది నన్ను భాగస్వాములు చేసి పిలిచి నన్ను ఇంతటి మంచి పూజా కార్యక్రమంలో నన్ను ఇన్వైట్ చేసినందుకు ముందుగా చెట్టుబల్లి సేవా సంఘం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే కాదు ఇలాంటి పూజలు ఎన్నో చేయాలని, ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ సేవా సంఘానికి, చెట్టుబల్లి సేవా సంఘానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి. శ్రీ విఘ్నేశ్వర చెట్టుబల్లి సేవా సంఘం అందరికీ నమస్కారం. అలాగే మహేష్, అలాగే గురుమూర్తి వీళ్ళతో మాకు ప్రతి సంవత్సరం వినాయక చవితి అవడం అంటే దుర్గాదేవి ఉత్సవాలు అంటే మాకు హెల్ప్ఫుల్గా ఉంటారు వీళ్ళు. వీళ్ళకి అలాగే నేను కూడా సపోర్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా మహేష్ పేరు మీద 22 లక్షలు పెట్టి చెట్టుబల్లి షాప్ లేదు. నెక్స్ట్ ఖచ్చితంగా కొట్టాలని ఆ దేవుని కోరుకుంటాను. మళ్ళీ మహేష్ మీద వేస్తారు. గుడ్ న్యూస్ అన్న, కొట్టాలని దేవుని కోరుకుంటాను. చెప్పాలి. అది పోయినందుకేం బాధపడలేదు. మళ్ళీ మహేష్ ఎందుకు చేస్తాను అది నెక్స్ట్ అక్టోబర్లో రావాలని కోరుకుంటాను. మీ అందరికీ నా సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. చెట్టుబల్లి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గొడ్డువనిపాలెం గ్రామంలో ఈ కార్యక్రమం జరగడం చాలా శుభదనం. ఎందుకంటే దుర్గాదేవి మహామాత, దేశమాత, ఇలాంటి మాతకి మనం సేవలు ఎక్కువ చేసుకుంటే మన గ్రామంలో మన సమాజం కానీ, మన పిల్లలు కానీ, మన గ్రామం సుఖ సంతోషంగా ఉంటారని చెప్పేసి ఆ దేవతని ప్రతి సంవత్సరం వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మన పెద్దలు, మన పూర్వీకులు అనేక మంది ఆ దేవతని
పూజిస్తూ మన సమాజానికి వేరు చేయడానికి అందరూ కూడా మన జనరేషనే కాదు మన మన రాబోయే జనరేషన్ కూడా ఈ కార్యక్రమం చేస్తూ సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వడానికి ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి మీరు చేసిన సేవ ఎప్పుడు కూడా ఆ దేవత ఆ దుర్గాదేవి మనందరినీ కూడా భూమి పై కర్పూర నాగల ముఖ్యసిన కర్పూర నైవేద్యం ఆ కర్పూరం మొత్తం వేసింది అది ఇలాంటి కార్యక్రమం చేయాలి అగ్గిపెట్టె వేసింది ప్రతి ఒక్కరిని కలుపుకొని ఇలాంటి కార్యక్రమం చేయవలసిన బాధ్యత మా అందరికీ ఉంది కాబట్టి మీకు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా గొడ్డువానిపాలెం గ్రామ కాపురస్తులు అంటే అలాగే సేవా సంఘ కార్యక్రమంలో ఎవరైతే చేస్తున్నారో ఆ బాధ్యత అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.